నమస్తే అండి. ఈరోజు మనం చేసే వంట ఏమనుకున్నారు? బెంగళూరులో చాలా స్పెషల్ అయిన దొన్నె బిర్యానీ అండి. సో దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి. కొంచెం పేస్ట్ పట్టుకోవాలి దీన్ని మొత్తం. ఇవన్నీ కట్ చేసుకుని ముక్కల్లాగా దానిలో వేసుకుని మళ్ళీ పేస్ట్ చేసుకుందాం. ముక్కలు అవ్వట్లేదండి, కట్ అయిపోయినాయండి. సో మనం ఇవన్నీ ఈ మసాలాలతో సహా ఒకసారి ఫ్రై చేసుకుని పేస్ట్లా చేసేసుకుందాం. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి పేస్ట్ పట్టుకునే ముందు ఏం చేద్దాం అంటే చికెన్ని మ్యారినేట్ చేసుకుని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. దానికి 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి, మంచిగా కలుపుతుంది. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు పెరుగు, 2 అంటే పెద్ద వేసుకోండి, మనకి 250 ml కావాలి పెరుగు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అది కూడా అంతే 1 టీ స్పూన్ ఫుల్గా వేసుకోండి. మనకి కలుపుకోవడానికి మ్యారినేషన్ చేసుకోవడానికి అంతా బాగుంటుంది. సో దీన్ని మొత్తం మంచి కలిపేలాగా మ్యారినేషన్ చేసుకుని కనీసం 10 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టండి ఈ మసాలా అంతా అంటేలాగా. అలాగే మీరు ముందు వీడియోస్ కూడా చూడకుండా ఉంటే ఒక్కసారి వెళ్ళి చూసి లైక్ చేయండి. నచ్చితే కొంచెం ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కింద కమెంట్లు చెప్పండి. అండ్ కథలు అడుగుతున్నారు కదా కొంతమంది. ఈరోజు సాయంత్రం 1 కథ చెప్పబోతున్నాం మంచిది. మా ఫ్రెండ్ గడి కథ తిరుపతిలో ఉంటాడు, ఆడిదే. పాపం ఆడు ఎలా ఉన్నాడు ఏంటనేది. సో ఇలా అయిపోయి మనం 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మంచిగా. ఇది 20 సెకండ్స్ అలా వేడైన తర్వాత మనం పలావ్ సరుకులు అన్నారు తెచ్చుకున్నాం కదా, సో అవన్నీ వేసేయాలి. ఇదంతా పేస్ట్ కోసం అండి, పేస్ట్ పట్టేయడానికి. సో మొత్తం వేసి ఒక్కసారి దీన్ని అలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అవుతుంది కదా, మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ వేసేసారు. ఆనియన్స్ బాగా మగ్గాలి, ఒక 2 to 3 minutes. మాడిపోకుండా చూసుకోండి, మొత్తం జస్ట్ కలుపుకోండి. ఆనియన్స్ అన్నీ బాగా ఎగిపోయినాయి. సో దీంట్లోకి మనం కింద కట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకోండి. ఎప్పుడైనా సరే పుదీనా కంటే కొత్తిమీర ఎక్కువ ఉండాలి. సో ఇది కొంచెం ఒక 2 to 3 minutes అలా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని మీకు ఆ పేస్ట్ చూపిస్తాయి ఎలా వచ్చిందో. సో ఓకే, మనం ఇందాక పేస్ట్ పట్టేసుకున్నాము. ఆ పేస్ట్ మళ్ళీ ఇప్పుడు చికెన్ ఉడకడానికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దీని ఫ్లేవర్ కోసం ఏం చేస్తామంటే మనం సేమ్ అదే టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాం. మంచి ఆవు నెయ్యి ఒకటి తీసుకోండి. తీసుకుని నెయ్యి అంతా అయిపోయిన తర్వాత దీంట్లో సేమ్ ఇందాక పలావ్ సరుకులో ప్యాకెట్ ఉంది కదా అది వేసేసుకోండి. ఇలా 2 minutes ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవుతుంటుంది. మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు నేను స్టోరీలో మెన్షన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. సో రిలేషన్ క్వశ్చన్ అనమాట ఇది. సో ఏంటంటే మీ అమ్మ తమ్ముడి కూతురు, పెద్దనాన్న భార్య, మనవడి చెల్లి, వాళ్ళ అత్తయ్య కూతురు కొడుకు నీకేమవుతుంది ఆర్ ఏమవుతాడు? సో ఇలా ఫ్రై అయిపోయినాయి. సో నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా అలా ఒక 2 to 3 minutes ఫ్రై అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకున్నాం. దీన్ని ఇలా ఒక 2 to 3 minutes ఫ్రై అవ్వనివ్వండి. సో ఆనియన్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత మ్యారినేషన్ చేసి పెట్టుకుని చికెన్ వేసేసుకోండి. బాబా ఇలా ఉంది ఏమనుకోకండి, జస్ట్ ఇది ఫస్ట్ కదా మనకి ఇలాగే ఉంటుంది. మనకి బిర్యానీ స్టైల్ అంతా పసుపు, ఈ కొత్తిమీర దీంతో ఉంటుంది. ఇందాక చెప్పిన క్వశ్చన్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చదువుకుని ఆన్సర్ చేయండి. వెయిటింగ్ ఫర్ యువర్ బ్యూటిఫుల్ ఆన్సర్స్. ఓకే అండి, 10 minutes అయింది. చూసుకుంటే ముక్క మొత్తం బాగా ఉడికి ముక్కలో వాటర్ అంతా దిగిపోయింది కదా. సో ఇలా ఉన్నప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం, ఆ పేస్ట్ వేసేసుకున్నాం. చూసారా, పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. మనకి ఇదే మొత్తం దొన్నెలో స్టైల్.
ఇది మొత్తం కలిపేలాగా ఇంకొని మొత్తం కలిసిపోవాలి. సో చూసుకుంటే ఇందులో మనకి ఎక్కువైపోయింది కాబట్టి ఫుల్గా దీన్ని రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసేస్తాం. నెక్స్ట్ రైస్ వేసుకోవాలి కదా. సో మనం పేస్ట్ చేసిన తర్వాత ఒక 3 to 4 minutes ఉడికితే సరిపోతుంది. దీనిలోకి లైట్గా సాల్ట్ వేసుకోండి. మళ్ళీ ఇందాక వేసింది అలా సరిపోదు. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని మనం ఇది వేసి 10 minutes అయ్యింది. సో ఇప్పుడు ఏంటంటే ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు చొప్పున ఇందులో వేసుకుని ఒక 2 to 3 minutes ఉడికించి తర్వాత రైస్ వేసేసుకున్నాం. మేము 3 గ్లాసుల బియ్యం తీసుకుంటున్నాం. సో 3 గ్లాసులకి 4.5 గ్లాసులు నీళ్ళు వేసుకుంటామండి. నీళ్ళు వేసేసాము. ఒక 5 to 10 minutes దీన్ని వాటర్ బాయిల్ ఇవ్వనండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందులో వేసుకున్నాం కాబట్టి ఒకసారి చూసుకుంటే వాటర్ అంతా బాగా ఉడికిపోయింది. దీనిలోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ వేద్దాం. నీట్గా కడుక్కోండి రైస్ కొద్దిగా మంచిగా. సో ఇది బాగా ఫుల్ అయిపోయింది, అంటే ఉన్నాం జనం బాగానే. ఒకసారి అలా తిప్పేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోండి.